ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కరిమేలు ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 14వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 13వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రాహామునకు ఈ సంగతి తెలిపాడు. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీని ఏలోను వనములో కాపురం ఉండేది. వీరు అబ్రాహాముతో నిబంధన చేసుకుని వారు. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్టి అలవర్చబడిన 319 మండుగులను వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమాను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనులు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. అతడు కదర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడ్డాడు, తన తమ్ముని కుమారుడు చెరపట్టబడ్డాడని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మండుగుల్ని తీసుకుని ఆ 4 రాజులతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి వాళ్ళని సంహరించి లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాడు. అబ్రహాము రాజులను జయించి లోతును విడిపించాడు. ఇక్కడ లోతు యొక్క విడుదల మనం చూస్తున్నాం. ఇది దేవుని యొక్క మహాకృప. పిల్లలు తల్లిదండ్రుల మాట మీరినప్పుడు ఆ తల్లిదండ్రులు మేలు కోరి వారిని శిక్షిస్తూ ఉంటారు. మేలు కోరి వాళ్ళని శిక్షిస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ దగ్గరకు తీసుకుని వాళ్ళని ఆదరిస్తూ ఉంటారు. అలాగే ప్రేమ కలిగిన దేవుడు చెరలో ఉన్న లోతును విడిపించడానికి మార్గాన్ని కల్పిస్తున్నాడు. అందుకు అతన్ని విడిపించడానికి దేవుడు తన సేవకుడైన అబ్రాహామును పంపించాడు. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించవచ్చు. అవిధేయులైన సోదరుల పట్ల అబ్రహాముకి ప్రేమానురాగాలు ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈనాడు చూడండి, ఎవరైనా బలహీనతలో పడితే దానిని గురించి వింటే వారిని సరిచేయడానికి బదులుగా ఆ సంగతులు వెల్లడి చేసి ఆ బలహీన సోదరులని గురించి హేళనగా మాట్లాడుతూ ఉంటారు. హాము ఏం చేశాడు? నోవహు వస్త్రహీనుడిగా ఉండడం చూసి కప్పటానికి బదులు ఆ విషయాన్ని అందరికీ తెలియపరిచాడు. అబ్రహాము అలా చేయలేదు, ఎవ్వరికీ వెల్లడి చేయలేదు. కానీ చెరపట్టబడిన లోతును విడిపించడానికి
సాహసంతో ముందుకొచ్చాడు. మన దగ్గర కూడా కొంతమంది సహోదరులు కొన్నిసార్లు అపాయాల్లో చిక్కుకోవడం మనం చూస్తూ ఉంటాం. బాధించబడడం, శ్రమపరచబడడం చూస్తూ ఉంటాం. చూసి వాళ్ళని ఆదరించడానికి బదులు వాళ్ళని చూసి నవ్వుతూ వాళ్ళకి గతి సరైందే, వాళ్ళకి అలాగే జరగాలి, వాళ్ళు అవిధేయులు కాబట్టి దేవుడు తగిన శిక్ష పెట్టాడు, ఇంకా ఎక్కువైపోవాలి ఈ శ్రమలో, శుభ్రంగా నాశనమైపోవాలి అని ద్వేషంతో అనేకమైనటువంటి మాటలు పలుకుతూ ఉంటారు. అయితే అవిధేయుడైనటువంటి లోతును అబ్రహాము దూషించకుండా, ద్వేషించకుండా, అపహసించకుండా విడిపిస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు కూడా అబ్రహామును పోలి శ్రమలలో ఉన్నటువంటి వారిని ఆదరించడం అనేది అది ఎంతో ప్రయోజనకరమైనటువంటి విషయం. క్రొత్త నిబంధనలో ఆది సంఘంలో బర్నబా అనే పేరు కలిగినటువంటి యోసేపును మనం చూస్తాం. అతనికి అపోస్తలులు అందరూ బర్నబా, అతని పేరు యోసేపు, అయితే అపోస్తలులు అందరూ కలిసి అతనికి బర్నబా అని పేరు పెట్టారు. బర్నబా అంటే ఆదరణ పుత్రుడు లేక హెచ్చరిక పుత్రుడు అని అర్థం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 36-37. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండేది. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని నమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల వద్ద పెట్టాడు. హెచ్చరిక పుత్రుడు అన్న చోట ఒకటని అంకి వేసి ఆదరణ పుత్రుడు అన్నారు. అంటే బలహీనులైనటువంటి వాళ్ళని ఆదరించేవాడు కాబోలు. అందుకే అపోస్తలులు ఆ పేరు అతనికి పెట్టారు. సౌలును మొదటిగా దర్శించి అపోస్తలులకు పరిచయం చేసిన వాడు బర్నబా. సౌలు పౌలుగా మారిన తర్వాత అతన్ని దర్శించాడు, తీసుకొచ్చి అపోస్తలులకు పరిచయం చేసినవాడు బర్నబా. చూడండి 9వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 26-27. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టుకు యత్నము చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడు. అయితే బర్నబా అతన్ని దగ్గర తీసి అపోస్తలుల వద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాట్లాడననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించుననియు వారికి వివరముగా తెలియపరచు. శిష్యులు భయపడ్డారంట. అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడ్డారు. అయితే బర్నబా దగ్గర తీసుకున్నాడు, అపోస్తలుల దగ్గర తోడుకొని వచ్చాడు. తాను ఎలాగ దైవ దర్శనం పొందాడో, దమస్కులో ఎలాగ దేవుని నామాన్ని బట్టి ధైర్యంగా అతను బోధించాడు, అవన్నీ వివరంగా చెప్పాడు. ఈ దినాల్లో తప్పిపోయిన వారిని ఆదరించడం అనేది మన బాధ్యతగా ఉంది.
అబ్రహాము లోతు చెరపట్టబడ్డాడని విన్నప్పుడు లోతును విడిపించాలని అబ్రహాము తన ఇంట పుట్టిన వారిని తీసుకుని బయలుదేరి ప్రపంచంలో ప్రముఖులైన 4 రాజులతో యుద్ధం చేసి గొప్ప విజయాన్ని సాధించి లోతును విడిపించాడు. అలాగే నేడు మనం కూడా మన తోటి సోదరులు అవిధేయతలో పడిపోయినప్పుడు వారిని దారికి తీసుకురావాలి. వారిని దారికి తీసుకొచ్చేటప్పుడు మనకు ఎన్ని అవాంతరాలు, ఆటంకాలు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మనం లెక్క చేయకూడదు. అలాంటి వాళ్ళని దర్శించి, ఆదరించి, హెచ్చరించి ఒక క్రమానికి మనం తీసుకురావాలి. ఇది చాలా మెచ్చుకోదగినటువంటి పని. హెచ్చరించి సరైన క్రమానికి మనం తీసుకురావాలి. మరి అబ్రహాము విజయవంతమైనటువంటి యుద్ధాన్ని చేయుటలో ఆయన అనుసరించినటువంటి పద్ధతుల్ని మనం చూడవచ్చు. ఇప్పుడు చూడండి 13వ వచనంలో, తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహాముకు ఈ సంగతి తెలిపాను. ఇక్కడ ఏమనుంది? హెబ్రీయుడు అనే మాట చదువుతుంది. హెబ్రీయుడైన అబ్రహాము అంటున్నాడు. హెబ్రీయుడు అనే మాట మొదటిసారిగా ఇక్కడే చూస్తున్నాం. హెబ్రీయుడు అనే మాట మొదటిసారిగా ఇక్కడే చూస్తున్నాం. ఈ పేరు హెబ్రీయుడు అనేటువంటి పేరు ఏబెరు నుంచి వచ్చింది అని చెప్తారు. ఇది హెబ్రీ భాషా పేరు. హెబ్రీయుడు అంటే దాటినవాడు అని అర్థం. హెబ్రీయుడు అంటే దాటినవాడు. అబ్రహాము యూఫ్రటీసు నది దాటి వచ్చాడు. ఆ కారణంగా అబ్రహామును హెబ్రీయుడు అన్నారు. దేవుని సెలవు ప్రకారం, దేవుని పిలుపు మేరకు అబ్రహాము యూఫ్రటీసు నది దాటి వచ్చాడు. నేడు విశ్వాసులైన మనం కూడా దేవుని మాటలు విని విశ్వసించి మరణములో నుండి జీవంలోనికి దాటిపోయాం. యోహాను సువార్త 5:24 అని ఏమంటారు చూడండి. యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణములో నుండి జీవములోనికి దాటిపోతాం. దేవుని మాట విని ఆయన పంపించినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం. అలాంటి వాళ్ళు తీర్పులోకి రారు, మరణములో నుండి జీవంలోనికి దాటిపోతారు. 3:36 కూడా అంటాడు చూడండి. యోహాను సువార్త 3:36, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. దేవుని ఉగ్రత వాని మీద అంటే శిక్ష నుంచి తప్పించబడి రక్షణలోనికి రావడం అన్నమాట. నది దాటి రావడం హెబ్రీయుడు అనే పదానికి అర్థం. కాబట్టి విశ్వాసము ద్వారా మరణములో నుండి జీవంలోనికి దాటి దేవుని పిలుపుకు లోబడినప్పుడే ఈ అనుభవం మనకి కలుగుతుంది. కాబట్టి అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనటువంటి ప్రదేశానికి బయలు వెళ్ళాడు. ఇక్కడ అబ్రహాము 14వ వచనం, తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్టి
అలవరచబడిన 300 పదునైన మండుగురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమింది. తన ఇంట పుట్టిన వారిని తీసుకుని వెళ్ళి యుద్ధం చేశాడు. ఇల్లు అనేది సంఘానికి సూచన. ఇల్లు అనేది సంఘానికి సూచన. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మోషే దేవుని ఇల్లు అంతటిలో నమ్మకమైనవాడు. కుమారుడైన యేసుక్రీస్తు కూడా దేవుని ఇల్లు అంతటిలో నమ్మకమైన. దేవుని ఇల్లు అంటే సంఘం. స్థానిక సంఘంలో తన సేవ ద్వారా రక్షించబడిన వారిని తీసుకొని దేవుని సేవలో కొనసాగడం అనేది ప్రయోజనకరం. మన సంఘంలో రక్షించబడిన వారితో కలిసి స్వార్థ చేయడం అనేది ప్రయోజనకరం. అలాంటప్పుడే మనం విజయవంతమైన సేవ చేయగలం. కాబట్టి సువార్త ద్వారా మనం అనేకుల్ని కనాలి. పౌలుతో కలిసి పనిచేసిన వారిలో అనేక మంది పౌలు ద్వారా రక్షణలోకి నడిపించబడిన వారు. తిమోతి గురించి అంటాడు, నమ్మకమైనటువంటి నా కుమారుడు. తీతు కూడా పౌలు ద్వారా రక్షించబడిన వాడే, నా నిజమైన కుమారుడైన తీతు అంటాడు పౌలు గారు. ఇలా పౌలు ద్వారా రక్షణ మార్గంలోకి నడిపించబడినటువంటి యవనస్తులని పౌలు గారు సేవలో వెంటబెట్టుకుని తిరిగాడు. ఎంట పుట్టిన వారు. 2 అలవర్చబడిన వారు అంట. వాళ్ళు ఏం చేయబడ్డారు? అలవర్చబడిన వారు. అంటే చక్కగా ఒక క్రమశిక్షణలో అబ్రహాము తన ఎంట పుట్టిన వారందరినీ పెంచాడు. వాళ్ళు ఎందులో అలవర్చబడ్డారో మనం చూడవచ్చు. ఆదికాండం 24వ అధ్యాయంలో ఎలియాజరు తన పెద్ద దాసుడిని తన కుమారునికి భార్యగా తీసుకొచ్చేటువంటి అమ్మాయి కోసం పంపించాడు. అతనిలో ఒక లక్షణాన్ని మనం చూస్తాం, ప్రార్థన. కనుక అబ్రహాము తన ఎంట పుట్టిన వారందరినీ ప్రార్థనలో అలవర్చినవాడు. అబ్రహాము దాసుడైన ఎలియాజరు మంచి ప్రార్థనాపరుడు. 24వ అధ్యాయంలో ఒంటెలు సహా మోకరించినట్లు మనం చూస్తాం. ఎంత గొప్ప తర్ఫీదో ఆలోచించండి. ఆదికాండం 18వ అధ్యాయంలో ప్రభు ఒక మాట అంటారు 19వ వచనం. ఇట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. తన ఇంటి వారు నీతి న్యాయాలు అనుసరించినట్లు మీరందరూ యెహోవా మార్గము గైకొండి అని తన ఇంటి వారికి తన పిల్లలకు అతడు ఆజ్ఞాపిస్తాడు. ఆ సంగతి నాకు తెలుసు అంటున్నాడు ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంత మంచి సాక్ష్యమో చూడండి. నేడు మనం కూడా మన ఇంటి వారిని అలవర్చుచున్నామా? వాక్యంలో, ప్రార్థనలో, సేవలో, క్రమశిక్షణలో, నీతి న్యాయాలు అనుసరించుటలో మనం పెంచుతున్నామా లేదా? ఆ విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. ఇంకా మనం వాళ్ళు యుద్ధము చేయుటకు అలవర్చబడిన వారు అని చెప్పచ్చు. వారు యుద్ధము చేయడానికి అలవర్చబడిన వారు అని చెప్పచ్చు. ప్రార్థనలో అలవర్చబడ్డారు, నీతి న్యాయాలు అనుసరించుటలో అలవర్చబడ్డారు, వాక్యమునకు అలవర్చబడ్డారు, సేవకు అలవర్చబడ్డారు, యుద్ధము చేయడానికి కూడా
అలవర్చబడిన వారు. ఇక్కడ యుద్ధం చేశారు. ప్రపంచంలో ప్రముఖులైనటువంటి 4 రాజులను జయించారు. నేడు మనం కూడా ఆత్మ సంబంధమైన యుద్ధం చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. మన ఇంటి వారిని సిద్ధపరచాలి, సంఘాన్ని కూడా తర్ఫీదివ్వాలి. ఇది ఆత్మ సంబంధమైన యుద్ధం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు అంటాడు పౌలు గారు తిమోతితో. మంచి పోరాటము అంటే సద్యుద్ధము అని అర్థం. పాత తర్జుమాలో సద్యుద్ధము అని ఉంటుంది. కాబట్టి యుద్ధ సన్నద్ధులై మనం ముందుకు కొనసాగాలి. మన సేనా నాయకుడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే హెబ్రీ 12:2 అంటాడు కదా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు. ఆయనే సైన్యాధిపతి, ఆయనే నాయకుడు, ఆయనే సేనాధిపతి. ఆయనతో కలిసి మనం ఈ ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఎప్పటికప్పుడు విజయాన్ని సాధించాలి. మనం పోరాడాలి శరీరులతో కాదు. ఎఫెసీ పత్రికలో అంటాడు, ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. ఈ పోరాటంలో దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకునే అపవాది యొక్క క్రియలు మనం లయపరచాలి, వాడి మీద విజయం సాధించాలి. కాబట్టి వాళ్ళు ఎంట పుట్టిన వారు, రెండవది అలవర్చబడిన వారు. ప్రార్థనలో అలవర్చబడ్డారు, వాక్యమందు నీతి న్యాయాలు అనుసరించుటలో, ఒక క్రమమైన శిక్షణలో వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. ఆత్మ సంబంధమైన యుద్ధములు చేయుటలో అలవర్చబడ్డారు. మన ఆత్మీయ జీవితం ఒక యుద్ధరంగం. యుద్ధంలో విశ్రాంతి ఉండదు. యుద్ధ సమయంలో నిద్రపోతూ ఉండలేము. మనం పోరాడేది దురాత్మల సమూహంతో. కాబట్టి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనం యుద్ధ సన్నద్ధులమై ఉండాలి. ఇంకా మనం అబ్రహాములో విశ్వాస వీరుడిగా అబ్రహామును మనం చూస్తున్నాం. 318 మందిని వెంట పెట్టుకుని 4 రాజులతో యుద్ధం చేశాడు. అబ్రహాము సంఖ్య మీద ఆధారపడలే. అబ్రహాము సంఖ్య మీద ఆధారపడలేదు. దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళాడు. ఇశ్రాయేలుల సైన్యమంతా భయపడి పారిపోయి దాక్కుంటే దావీదు ఒక్కడే విశ్వాసంతో యుద్ధానికి వెళ్ళాడు. గిద్యోను 300 మందితో 135,000 మంది మిద్యానీయుల మీద యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో దేవుని ద్వారా విజయం సాధించాడు. కాబట్టి మనకు జయమిచ్చేది దేవుడే కానీ సంఖ్యాబలం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. మనకు దేవుడు జయమిచ్చేవాడు. మనకున్నటువంటి బలగం ఇవి మనకు జయాన్ని చేకూర్చలేవు. అందుకే హెబ్రీయుల పత్రికలో 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరుల ఆ పట్టీని మనం చదువుకుంటూ వెళితే 33-34 వచనాల్లో వాళ్ళు విశ్వాసముతో యుద్ధమునకు వెళ్ళి జయించారు అంటే
సమూయేలు మొదటి గ్రంథం 14:6 ఉన్నట్టు యెహోవా తన కార్యమును సాధిస్తాడు. అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అంటాడు. కాబట్టి మనం విశ్వాసంతో ముందుకు కొనసాగాలి. పౌలు గారు అంటాడు, సువార్త సేవలో విశ్వాసపక్షంగా మనం పోరాడాలి. విశ్వాసము ద్వారానే మనం విజయాలను సాధించగలం. లోకమును జయించిన మన విజయము విశ్వాసమే అంటాడు యోహాను భక్తుడు తన మొదటి పత్రిక 5:5 విశ్వాసం ద్వారానే ఆత్మలను మనం సంపాదించవచ్చు. విశ్వాసము ద్వారా సువార్త ప్రకటించినప్పుడు దేవుడే ఆత్మలను రక్షించి వారిని ప్రభువులోకి నడిపించగలడు. కాబట్టి సంఖ్య మీద ఆధారపడలేదు అబ్రహాం. 318 మంది ఎంతండి? 318 మంది 4 రాజులు వాళ్ళు. ఆ కాలంలో ప్రపంచాన్ని, అప్పుడున్నటువంటి ప్రపంచాన్ని జయించిన చక్రవర్తులు వాళ్ళు. ప్రపంచాన్ని జయించిన వాళ్ళు. ఎంతోమంది ఓడిపోయారు వాళ్ళ ఎదుట, రాజులు సహా. కానీ 318 మందిని పెట్టుకుని వెళ్ళి ఆ 4 రాజుల్ని ఓడించడం కాదు, వాళ్ళని సంహరించి వచ్చాడు. అబ్రహాము దేవుని మీద విశ్వాసంతో దేవుని మీద ఆధారపడ్డాడు. సంఖ్యాబలం అతనికి ప్రాధాన్యం కాదు. అయ్యో 318 మంది అయినా వాడు చాలామంది కదా అని ఉంటే యుద్ధం చేయలేకపోతుంది. తన బలం మీద కానీ, తనకున్నటువంటి బలగం మీద కానీ, తమ శక్తి మీద కానీ, తమ సామర్థ్యం మీద కానీ అబ్రహాముకి నమ్మిక, విశ్వాసం లేదు. దేవుని మీద అతని విశ్వాసం. దేవుడే విజయం ఇస్తాడు. కాబట్టి సంఖ్యాబలం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి యుద్ధం చేశాడు. తన ఇంట పుట్టిన వారిని తీసుకువెళ్ళాడు. మొదటిది, వాళ్ళని చక్కగా క్రమశిక్షణతో పెంచాడు. మూడవది, సంఖ్యాబలం చూడలేదు వాళ్ళతో యుద్ధం చేయడానికి, దేవుని బలం మీద ఆధారపడ్డాడు. నాలుగవది, ప్రార్థించిన వాడు అబ్రహాం. ఏం చేశాడు? ప్రార్థించిన వాడు. చూడండి 22-23 అబ్రహాం, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతులకు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేస్తున్నాను అనలేదు. అక్కడ చేసి ఉన్నాను. దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి వచ్చాను, ప్రమాణం చేసి ఉన్నాను అంటున్నాడు. అంటే అబ్రహాము యుద్ధానికి వెళ్ళక ముందు ప్రార్థన చేశాడు. ఒకవేళ నేను వెళ్ళి యుద్ధం చేసి జయం పొంది తిరిగి వస్తే వాళ్ళు ఇచ్చేది ఏది నేను ఆశించను. అక్కడ చూడండి ఎలా చెప్తున్నాడు. ఒక నూలు పోగైన, షూ లేసు కూడా, చెప్పుల వారంటే షూ లేస్ కూడా నాకు అక్కర్లేదు, నేను తీసుకోను. నువ్వు నాకు విజయాన్ని చాలు, ఇదిగో నీ ఎదుట నేను ప్రమాణం చేస్తున్నానని ప్రమాణం చేసి వచ్చాడు అన్నమాట. అంటే ప్రార్థన చేశాడు అబ్రహాం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆస్తి నువ్వే తీసుకో అంటున్నాడు సొదొమ. అప్పుడు తను ఎలా యుద్ధానికి బయలుదేరాడో ఆ విషయాన్ని చెప్తున్నాడు. నేను దేవుని ఎదుట ప్రమాణం చేసి వచ్చాను అంటే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు.
ప్రార్థన చేసి యుద్ధానికి బయలుదేరాడు. కాబట్టి మన విజయానికి మూల కారణం ఏంటో తెలుసా? ప్రార్థన. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 20-21 వచనాలు. యుద్ధమందు వారు దేవునికి మొర్రపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర్ర ఆలకించాడు కనుక వారికి జయించుటకు వారికి సహాయము కలిగింది. రూబేనీయులు, గాదీయులు, మనష్షే, అర్ధగోత్రము వీరు హగ్రీయులతో, ఇతూరు వారితో, నాపీషు వారితో, నోదాబు వారితో యుద్ధం చేశారంట. ఈ యుద్ధంలో వాళ్ళు దేవునికి మొర్రపెట్టారు. ఆయన మీద వాళ్ళు నమ్మిక ఉంచారు కాబట్టి దేవుడు వారి మొర్ర ఆలకించాడు. కాబట్టి వాళ్ళు జయించుటకు దేవుడు వారికి సహాయం చేశాడు. కాబట్టి అబ్రహాము మొదట ప్రార్థించి యుద్ధానికి వెళ్ళాడు. ముగింపులో కాదు మనం చేయాల్సింది ప్రార్థన, ప్రారంభంలోనే ప్రార్థించి వెళ్ళడం అనేది అది ప్రభు చూపించిన మాదిరి. ప్రభు చూపించిన మాదిరి. చూడండి, తన సేవ ప్రారంభానికి ముందు ప్రార్థించాడు. సిలువ కార్యానికి ముందు గెత్సెమనే తోటలో వేదనతో ప్రార్థించాడు. కాబట్టి ప్రార్థనతో మనం ఏ కార్యాన్ని ప్రారంభించినా అందులో మనం విజయాన్ని సాధించగలం. రెండవది, దేవుడు ఎలాంటి వాడో ఎరిగి ప్రార్థిస్తున్నాడు. 22వ వచనం అంటాడు, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడునైన దేవుడైన యెహోవా ఎదుట అంటున్నాడు. ఆకాశమునకు భూమికి సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడు యెహోవా అంటున్నాడు. మనం ప్రార్థించే దేవుడు ఎంత మహోన్నతుడో, ఎంత గొప్పవాడో ఎరిగి ప్రార్థించడం అనేది ప్రయోజనకరం. ఇక్కడ అబ్రహాము అంటున్నాడు, ఆయన సృష్టికర్త, దేవుడు అంటున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 3వ వచనం వరకు దేవుడు అనే పదం 34 సార్లు కనపడుతుంది. యెహోవా అంటున్నాడు. యెహోవా అంటే మనుషులతో సంప్రదించి సహవాసం చేసేవాడు. దేవుడని యెహోవా అని ఉంటుంది. ఈ దేవుడైనటువంటి యెహోవాను గూర్చి అబ్రహాం ఎరిగిన వాడే ప్రార్థిస్తున్నాడు. తాను ఎరిగే అబ్రహాము దేవుణ్ణి ఎరిగి ఉండే ప్రార్థిస్తున్నాడు. సర్వోన్నతుడైన దేవుని గూర్చిన గొప్పతనం, ఆయన ఔన్నత్యం మనం తెలుసుకుంటే మనం ఆయన ప్రార్థించకుండా ఉండలేం. ఇంకా అంటాడు 22వ వచనంలో, దేవుడని యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను అంటున్నాడు. చేతులెత్తి, చెయ్యి ఎత్తి ప్రమాణం అన్నాడు. చేతులెత్తుట ప్రార్థించుటకు సూచన అని కొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి పురుషుడు ప్రతి స్థలమందు కోపము, సంశయం లేనివాడు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి. చేతులెత్తి ప్రార్థించడం యూదులకి అలవాటు. చేతులు ఆకాశం తట్టి పైకెత్తి ప్రార్థన చేసేవాడు. మనం కూడా ఇప్పుడు అలా చేయాలని ఏం కాదు, యూదుల అలవాటు, అది ఆచారం. అయితే ఇక్కడ చేతులెత్తడం అంటే ఏంటో తెలుసా? పవిత్రమైన జీవితం అని అర్థం. పవిత్రమైన చేతులెత్తి అంటాడు పౌలు గారు. ఓరకనే చేతులు ఎత్తేయడం కాదు. మన చేతులతో ఎన్నో పనులు చేస్తాం. లంచాలు తీసుకుంటాం, తప్పుడు రాతలు రాస్తాం, భార్యను కొడతాం,
అక్రమమైన కార్యాలు ఎన్నో చేస్తాం, పాపిష్టి కార్యాలన్నీ చేతులతో చేస్తాం. ఇలా చేసేస్తూ వచ్చి చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు వినడు. అందుకే పౌలు గారు ఒకవేళ మీరు చేతులెత్తి ప్రార్థన చేయాలంటే ఆయన ఎదుట చేతులు జోడించి ప్రార్థించాలి. ఆయన అర్థించాలంటే మీ చేతలు సరైనవిగా ఉండాలి. మీ క్రియలు సరైనవిగా లేకుండా ప్రార్థన చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. అది దాని అర్థం. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు చేతులు రెండు జోడిస్తాం కదా. అలాగే దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మనలో పవిత్రత ఉండాలి. మన క్రియల ద్వారా ఏ విధమైన అపవిత్రతను మనం కలగజేసుకోకుండా పవిత్రంగా ఉండాలి. కాబట్టి చెయ్యి ఎత్తి ప్రార్థించాడు. 4వది ప్రమాణపూర్వకంగా ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడు? ప్రమాణపూర్వకంగా ప్రార్థించాడు. యుద్ధంలో జయం వస్తే కొల్ల సొమ్ములో నూలు పోగైనా చెప్పులు వారైనా తీసుకోను అని ప్రమాణం చేశాడు. అబ్రహాము తన ప్రమాణాన్ని నెరవేర్చుకున్నాడు. అలాగా ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్ళాడు. కాబట్టి మనం కూడా ప్రార్థనలో పోరాడాలి. ముందే మనం ప్రార్థించాలి. ప్రభు చెప్పారు కదా, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇంకా అబ్రహాము ధైర్యవంతుడు అని చెప్పచ్చు. అబ్రహాము ధైర్యవంతుడు. అప్పట్లో ప్రపంచంలో ముఖ్యమైన వాళ్ళు ఈ 4 రాజులు. 318 మందితో ఎదుర్కోవాలంటే ధైర్యం ఉండాలి. యుద్ధంలో పిరికితనం అనేది పనికిరాదు. పిరికోళ్ళని వెనక పంపించేయమని ప్రభువు ముందే చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో. గిద్యోను టైంలో కూడా వీళ్ళంతమందితో నేను యుద్ధానికి వెళ్ళి జయం సాధించను, ఇదిగో ఎవరైతే భయపడి వెనక్కి వెళ్ళిపోతాం అనుకున్నారో వాళ్ళని పంపించేయి అంటాడు దేవుడు గిద్యోనుతో. న్యాయాధిపతులు 7వ అధ్యాయంలో మనం చదువుతాం. కాబట్టి ధైర్యం మనకు ముఖ్యం. కాబట్టి మనం ధైర్యంగా ఈ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగాలి. తర్వాత అబ్రహాము జయం సాధించాడు. 318 మందిని వెంట పెట్టుకుని వాళ్ళని హోబామట్టుకు తరిమి ఆ రాజును ఓడించాడు. 14-15 వచనంలో. పదిహేడవ వచనంలో చూడండి. అతడు కదిర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చాడు అన్నాడు. కానీ హెబ్రీ 7:1 అంటాడు, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చున్న అబ్రహాము అంటాడు. సంహారము చేసి ఉన్నాడు. అబ్రహాము ఆ 4 రాజుల్ని సంహారం చేశాడు. మనం చెప్పుకున్నాం గత వర్తమానంలో. ఈ 4 శత్రువులు ఎవరు అంటే సాతాను, శరీరమందున్న పాప నియమము, లోకము, తప్పు సిద్ధాంతాలు లేదా తప్పు బోధలు. కాబట్టి వీటితో మనం నిత్యము పోరాడి విజయం సాధించవలసిన వారంగా ఉన్నాం. యేసు ప్రభు కూడా ఈ 4 శత్రువుల్ని జయించాడు. ఆయన సాధించిన విజయంలో మనం విశ్వాసంతో సాగిపోతూ సాతాను మీద, మనం లోకం మీద, శరీరం మీద, పాపం మీద, దుర్బోధల మీద మనం జయాన్ని సాధించాలి. కాబట్టి వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని మనకు కలుగజేసేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. రోమపత్రికలు అంటాడు కదా, వీటన్నిటిలో 8:37 వీటన్నిటిలో మనకు అత్యధికమైన విజయాన్ని ప్రభువు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సాధించిన విజయంలో మనం కూడా సాగిపోతూ మనం ముందుకు కొనసాగాలి. ఈ రకంగా లోతును చెరలో నుండి అబ్రహాము విడిపించాడు.
లోతును విడిపించడానికి అబ్రహాము గొప్ప పోరాటం చేశాడు. 13:8 అంటాడు కదా, ఆదికాండం 13:8, నువ్వు నేను రక్త సంబంధం అంటాడు కదా. లోతు అబ్రహాము యొక్క బంధువు కాబట్టి లోతు చెరలో ఉండడం సహించలేకపోయాడు అబ్రహాం. ఎందుకంటే కారణం ఏంటంటే లోతు మీద అతనికి ఉన్నటువంటి అత్యధికమైన ప్రేమ. ఆ ప్రేమ చేత అబ్రహాం ఈ కార్యం చేశాడు. నేడు మనం కూడా సంఘ విశ్వాసులైన మనం కూడా యేసు రక్తంలో శాశ్వతమైన బంధుత్వాన్ని మనం కలిగి ఉన్నాం. మన తోటి సోదరులు ఆయా అవిధేయత స్థితిలో, ఆయా శ్రమల్లో మనం ఉన్నప్పుడు, ఆయా తప్పిదాల్లో వాళ్ళు చిక్కున్నప్పుడు ప్రేమతో ప్రార్థనాపూర్వకంగా వాళ్ళని దర్శించి హెచ్చరించి మనం వాళ్ళని సరైన దారికి తీసుకురావాలి. అబ్రహాము ఆ రాజులను హతం చేసి లోతును విడిపించి తీసుకొచ్చాడు. అతడు షావే లోయలోకి వచ్చాడంట. షావే అనేది ఆ తర్వాత కాలంలో యెరూషలేముగా మారినట్టు చరిత్ర చెప్తా ఉంది. ఈ రీతిగా అబ్రహాము యుద్ధం చేసి తన తమ్ముడు కుమారుణ్ణి చెరపట్టబడిన వారందరినీ అబ్రహాము విడిపించాడు. అబ్రహాముకు ఉన్నటువంటి ఈ విశ్వాసం, ఈ క్రమశిక్షణ, ప్రార్థన, యుద్ధం చేసే నైపుణ్యం, దేవుడు అంతటి వాడు ఎరిగి ఉండడం, ప్రమాణపూర్వకంగా ప్రార్థించడం, ధైర్యవంతుడిగా ఉండడం, విజయం సాధించడం, చెరలో ఉన్న లోతును విడిపించడం, ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేసుకున్నాం. అబ్రహాముని పోలి మనం కూడా ఇలాంటి స్థితిలో నడిచి అనేకులకు మాదిరికరమైన జీవితం జీవించేవారుగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. దేవుడి మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.